హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్షి కిచెన్. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక డిఫరెంట్ వెరైటీ సైడ్ డిష్ అండి. ఇది టమాటోని కాల్చి తయారు చేస్తారు. ఇది చాలా చాలా ఈజీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మీ గ్యాస్ మీద ఒక స్టాండ్ పెట్టుకోండి. టమాటోల్ని వాటి మీద మనం కాల్చుకుందాం. ఈ స్టాండ్ పెట్టిన తర్వాత ఫ్లేమ్ అనేది లో చేసి 4 మీడియం సైజ్ టమాటోలు దీని మీద పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. టమాటోలు అనేవి లోపల నుంచి ఫుల్గా కుక్ అవ్వాలన్నమాట. తర్వాత మెల్లిమెల్లిగా టర్న్ చేసుకుంటూ ఈ టమాటోలు అన్నిటిని ఫుల్గా లోపల వరకు కుక్ చేసుకుందాం, కాల్చుకుందాం. మెయిన్లీ వీటిని ఇంతకుముందు బొగ్గుల మీద చేసేవాళ్ళండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది బొగ్గుల మీద చేస్తే. అండ్ ఈ రోజుల్లో బొగ్గుల పొయ్యి ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి. కాబట్టి ఇలా మనం గ్యాస్ మీద చేసుకుందాం. గ్యాస్ మీద కూడా అంతే టేస్టీగా ఉంటుంది. సో ఏం భయపడాల్సిన అవసరం లేదు, మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. మెల్లిమెల్లిగా టర్న్ చేసుకుంటూ ఉండండి. అన్ని వైపులు కుక్ అవ్వాలన్నమాట. కాల్చుకోవడం అన్నదే ఇక్కడ పెద్ద ప్రాసెస్ అండి, మిగిలింది అసలు ఏం లేదు. ఇది మెయిన్గా రోటీ పరోటాస్కి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంతో కూడా తినొచ్చు, బట్ రోటీకి పరోటాకి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా నార్త్ ఇండియాలో ఢాబాస్కి వెళ్ళి ఉంటే అక్కడ వాళ్ళు తప్పకుండా ఇచ్చే ఒక చట్నీ అనమాట ఇది. రోటీ పరోటాస్లోని లేదా బటర్ నాన్ వీటన్నిటిలోకి ఈ చట్నీ సూపర్ యమ్మీ. తర్వాత ఇవి అన్ని వైపులు కాలిన తర్వాత మనకి లోపల వరకు కుక్ అయిపోయింది అనిపించినప్పుడు వీటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈలోపు మనం సైడ్కి ఆ ఆనియన్స్ని చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అండ్ గ్రీన్ చిల్లీస్ ఒక్కటి తరిగి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర. ఇవి చల్లగా అయిన తర్వాత వీటి మీద ఉన్న స్కిన్ మొత్తాన్ని మనం రిమూవ్ చేసుకోవాలి. మీకు అక్కడక్కడ నల్లగా ఉండిపోయింది అనుకుంటే ఒక్కసారి వాష్ చేసేయండి. స్కిన్ మొత్తం తీసిన తర్వాత ఒక్కసారి వాష్ చేసేయచ్చు. వీటిని మనం మిక్సీలో వేయాల్సిన అవసరం లేదండి. మీకు రోటు ఉంటే రోట్లో మీరు పచ్చడి చేసుకోవచ్చు. కచ్చాబచ్చాగా దంచుకోవాలి అంతే. ఫుల్గా గ్రైండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ కచ్చాబచ్చాగా దంచుకోవాలి. మీరు చేత్తో కూడా నలిపేయచ్చండి. ఇలా సేమ్ ప్రాసెస్లో అన్ని టమాటోస్ని చేసుకుందాం. మీ దగ్గర రోట్లో చేయడానికి టైం లేదు అంటే మీరు ఇక్కడ చాపర్ కూడా యూజ్ చేయొచ్చు, లేదా స్మాషర్ కూడా యూజ్ చేయొచ్చు, లేదా మీ చేత్తోనైనా జస్ట్ గట్టిగా నలిపేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిన టమాటో కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. ఈ పచ్చడి చేసుకోవడానికి మనం మిక్సీలో వేయాల్సిన అవసరం లేదండి. నేను ఇక్కడ చాపర్లో వేస్తున్నాను. చాపర్లో వేయడం ఏంటంటే మీకు టెక్స్చర్ అనేది ఈవెన్గా వస్తుంది, ప్రజెంటేషన్ కోసం ఇంకా బాగుంటుంది అనమాట. మీ ఇంటికి గెస్ట్లు వస్తున్నట్టయితే చాపర్లో వేసి చేసుకోండి. తర్వాత నేను ఇందులో యాడ్ చేస్తున్నాను సాల్ట్, టేస్ట్కి తగ్గట్టుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేసి మీరు సర్వ్ చేయండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. మిమ్మల్ని మళ్ళీ అడుగుతారు ఇది ఎలా చేశారు ఈ సింపుల్ పచ్చడి అని. ఓకేనా? హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బై బై, హ్యాపీ కుకింగ్.